హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. స్వీట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? చుట్టాలు వచ్చినప్పుడు పిల్లలు స్వీట్ కావాలని అడిగిన 10 నిమిషాల్లో చేసే సింపుల్ స్వీట్ ఈ డబల్ కా మీఠా. అదేనండి బ్రెడ్ హల్వా. దీన్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇలా చేసుకుంటే బయట బేకరీలో దొరికే టేస్ట్ అయితే వస్తుందండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 6 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. వాటిని కట్ చేసుకోవాలి. బ్రౌన్ కలర్ అడ్జస్ట్ అయితే నేను కట్ చేసుకోవడం లేదండి, బ్రెడ్ వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇలా 4 పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బ్రెడ్ మనకి ఫ్రెష్గా ఉంటేనే ఈ స్వీట్ బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బ్రెడ్ యూజ్ చేస్తే అంత టేస్ట్ అయితే రాదు. ఈ కట్ చేసుకున్న బ్రెడ్ని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో ఒక ఆయిల్ తీసుకొని అది హీట్ అయ్యాక ఈ బ్రెడ్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి. ఇవి వెంటనే ఫ్రై అయిపోతాయండి. ఎక్కువసేపు ఉంచకూడదు. ఎక్కువసేపు ఉంచితే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది. అందుకని వెంటనే తీసేసుకోవాలి. నార్మల్గా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అలా అయినా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే మనకి బేకరీ స్టైల్లో బ్రెడ్ హల్వా టేస్ట్ అయితే వస్తుందండి. అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ అలాగే బాదం పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక వాటిని తీసి పక్కన పెట్టుకుందాం. అదే ప్యాన్లో 1 కప్పు షుగర్ వేసుకోవాలి. అలాగే 1 కప్పు వాటర్ పోసుకోవాలి. నేను తీసుకున్న బ్రెడ్కి 1 కప్పు షుగర్ సరిపోతుందండి. మీరు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. దీనిని పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పంచదార కరిగి లేత పాకం వస్తే చాలండి. ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. పాకం అయితే వచ్చేసిందండి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న బ్రెడ్ని ఇందులో వేసుకుందాం. వీటన్నిటిని బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. పంచదార పాకంలో ఇవి నానితే బ్రెడ్ మెత్తగా అయిపోతుంది. ఇందులో 1 గ్లాసు మిల్క్ వేసుకోవాలి. నేను కాచిన పాలను పోసుకుంటున్నానండి. మీరు పచ్చి పాలైనా పోసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఈ బ్రెడ్ అంతా మెత్తగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలి. కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని కొంచెం రెడ్ కలర్ యాడ్ చేశాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ముందుగానే ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పుని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్స్ చేసుకుందాం. అంతేనండి, రెడీ అయిపోయింది మనకు బ్రెడ్ హల్వా. దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. సూపర్ టేస్టీగా బేకరీలో దొరికే టేస్ట్ అయితే వస్తుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.